తమిళ స్టార్ హీరో విశాలు ప్రస్తుతం ఆరోగ్య సమస్యను గురించి అనేక రకాల ప్రచారం జరుగుతున్నది. అయితే హీరో విశాలు అనంటే అటు తెలుగు వాత్సల్యం ఉన్నా గానీ తమిళంలో ఇట్లా ఆయన సత్తా చాటుకున్నాడు. ఇక ఆయన సినిమా విడుదలంటే తెలుగు ప్రేక్షకులతోని తమిళ ప్రేక్షకులకు గిట్లా ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు. ఈ మధ్యనే ఆయన ఒక సినిమా గురించి ప్రమోషన్ వేడుకలల్లా హాజరయ్యిండు. ఇక అప్పుడు చూసి విశాల్ని అందరూ ఆశ్చర్యపోయారు. ఇక విశాలు ఆరోగ్య సమస్యతోని బాధపడుతున్నట్లుగా బయటపడ్డది. అయితే వేడుక మీద మాట్లాడుకుంటా ఇక మైకుని మోయలేనంతగా చేతులు వణుకుతున్నట్టుగా విశాలు కనబడ్డాడు. ఇక అయితే ఆయన తీవ్రమైన జ్వరంతోని బాధపడుతున్నాడని, ఇక అందుకే అసలు ఏ మాత్రం ఓపిక లేకుండా ఉన్నట్లుగానే ఆయన అట్లా అవుపడ్డాడు అని చాలా మంది అన్నాడు. కానీ అసలు విషయం అది కాదు అని చెప్పి కేవలం జ్వరం కాదు అని ఇప్పుడు తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయంట. ముఖ్యంగా విశాలు ఓ సినిమా షూటింగ్లనే చెట్టు మీద నుంచి కింద పడ్డప్పటి నుంచి ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదని తెలుస్తున్నది. అది గిట్లా అప్పట్లో ఆయన బాల దర్శకత్వలో ఓ సినిమా చేసిండు. ఇక అప్పుడే ఆయన సినిమా షూటింగ్ ల భాగంగా చెట్టు మీద నుంచి విశాలు కింద పడ్డాడట. ఇక ఆ కింద పడ్డడం సందటి ఇక అప్పుడు ప్రభావం ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చూపిస్తున్నట్లుగా తెలుస్తున్నది. అయితే విశాలు ఇక ఇది నిజమా లేదా అనేది పక్కకు పెడితే గాని అయితే ఎప్పుడైతే చెట్టు మీద నుంచి కింద పడ్డాడో విశాడు మెదళ్ళ నరాలు దెబ్బతిన్నాయని, అప్పటికెళ్ళి అసలే మాత్రము ఆకలి ఉంటలేదని, తరచూ తలనొప్పి ఉంటున్నదని తెలుస్తున్నది. ఇక ఆయన ఎక్కడ చూపించుకున్నా కానీ అది తగ్గలేదంట. కానీ ఇక ప్రస్తుతం అది తీవ్ర స్థాయిలో చేరుకున్నది కాబట్టి విశాలు అట్లా మారిండని వినబడుతున్నది. అవును, అది నిజంగానే విశాలు అసలు ఇంత మెదడులా ఆయనకు నరాలు దెబ్బతినే పరిస్థితి ఉన్నదా అనే విషయం అధికారికంగా మాత్రమే చెప్పాల్సి అయితే ఉన్నది. ఇక ఏదేమైనా కానీ తమిళ మీడియా వాళ్ళు అతి ఉత్సాహం ఈయన ఆరోగ్యం మీద చూపిస్తున్నట్లుగా అర్థమవుతున్నది. అసలు ఏం జరిగిందనేది పక్కన పెడితే ఇక విషయాల గురించి ఆరోగ్యం గురించి ముఖ్యంగా వాళ్ళకి వచ్చినట్టుగా వాళ్ళైతే రాస్తున్నారు. ఇక మళ్ళా విశాల్కు నిజంగానే గిసువంటి ఆరోగ్య సమస్య ఉన్నదా లేదా అనేది మాత్రం విశాలు జట్టైనా స్పందిస్తే గానీ మనకి ఏది నిజం అనేది తెలియదాయే. ఇంతకు మీకేమనిపిస్తున్నది? విశాలు నిజంగానే ఇంత పెద్ద ఆరోగ్య సమస్య గురించి బాధపడుతున్నాడా? కామెంట్లల్లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంటుంటుంది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.